ఆడపిల్ల అని చులకనగా చూడకండి. మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్న వాస్తవాన్ని గుర్తించండి. ఆడపిల్లలను చదివించండి. ఆడవారి చదువు కుటుంబం అంతటికీ వెలుగు. పెద్దవరం మిత్రులారా, చదువుకోకపోవడం వల్ల జ్ఞానం పెరగదు. దానితో మనిషిలో ఎదుగుదల ఉండదు. చదువురాని వారిని మోసపు మాటలు చెప్పి తమ అవసరాలకు ఉపయోగించుకుని వారి జీవితాలను నేరమయము చేసే వ్యక్తులు అన్ని చోట్లా ఉంటారు. చదువుకుంటే వచ్చే లాభమేమిటో, లేకుంటే వచ్చే నష్టాలేమిటో విందామా? చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోద్దంటే మందు మింగి దస్తానే, బడికి నన్నం పావే మా అయ్యా, బడికి నన్నం పావే మా అయ్యా, ఓ అయ్యా, బడికి నన్నం పావే మా అయ్యా. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దంటే మందు మింగి దస్తానే. చదువు చదువు అంటే ఎందుకురా నా ప్రాణాలు తెస్తావు? చదువుకున్నారంతా ఏం ఉద్ధరించారని వెనకటికి మా తాత ముత్తాతలు ఎవరు చదవాలా. చదువు మనకెందుకు కానీ పోయి 4 రూపాయలు సంపాదించుకునిరా. గతంలో ఎవ్వరూ చదవలే కాబట్టి అయ్యా, తాత చేసిన అప్పు తాత నీకు తెలవకపాయే, తాత రాసిన పంతులు బాస నీకు తెలవకపాయే, ఎప్పటితో వెనకటి అప్పుకు బ్రతుకు ఎట్టి చాకిరి ఆయే, నువ్వే చదువుకుంటే మా అయ్యా, ఎట్టి తప్పిండేదే మా అయ్యా, ఓ అయ్యా, బ్రతుకు బాగుండేదే మా అయ్యా. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దంటే మందు మింగి దస్తానే. చెప్పేది నీకు కాదట్రా, చదువుకేదో మనకెందుకురా, పోయి 4 రూపాయలు సంపాదించుకున్నారా మా అయ్య కాదు. చదువంటే సంపాదన ఒక్కటే కాదయ్యా, మరి చదువంటే చీకటి చీల్చి వెళ్తూరే చూడే అయ్యా, చదువంటే దారిని చూపి బ్రతుకు బండంటీది అయ్యా, చదువంటే దొంగలు దోయని తరిగిపోని ఆస్తేనయ్యా, చదువంటే దొంగలు దోయని తరిగిపోని ఆస్తేనయ్యా, సారు చెప్పినాడే మా అయ్యా, స్వచ్ఛమైన మాటన్నాడే అయ్యా, ఓ అయ్యా, స్వచ్ఛమైన మాటన్నాడే అయ్యా, అందుకే చదువుకోను పోతానే మా అయ్యా, నేనందుకే చదువుకోను పోతానే మా అయ్యా. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దంటే మందు మింగి దస్తానే. చదువు చదువు అని నన్ను ఎందుకురా చంపు తింటావు? చదువుకున్నారంతా ఏం ఉద్ధరించారంట? బుద్ధుడు లోకం చదివి జ్ఞానబోధ చేశాడంట, మహాత్ముడు లాయరు చదివి స్వాతంత్రం తెచ్చాడంట, అంబేద్కరు చదువును చదివి రాజ్యాంగం రాశాడంట, అంబేద్కరు చదువును చదివి రాజ్యాంగం రాశాడంట, నేను కూడా అట్టా చదివే అయ్యా, కట్టు తెంచుకుంటానే మా అయ్యా, చీకటి కట్లు తెంచుకుంటానే మా అయ్యా. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దన్నా నేను చదువుకుంటానే, చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దన్నా నేను చదువుకుంటానే. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గ్రామ తల్లిని పూజిద్దాం, మంచి మనుషులుగా జీవిద్దాం. పెద్దవరం యువకులారా, గ్రామం ఎంత బాగుంటే మీ భవిష్యత్ అంతగా బాగుంటుంది. మీ చక్కటి భవిష్యత్ కొరకు మీకు మీరుగా చైతన్యవంతులు కండి. సామాజిక స్పృహను అలవర్చుకోండి. స్వీయ క్రమశిక్షణను పాటించండి.
విజ్ఞానవంతులు కండి, వివేకవంతులుగా గుర్తింపు పొందండి. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. చదువంటే మూడో కన్ను, ఓ విద్యార్థి చూపును అది సమస్త విద్యార్థి. ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సుందా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సుందా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేసి భిక్షరా. చదవాలిరా ఆటంకాలొచ్చినా మానవ పరిణామంలో విశ్వరూపమే చదువు, దానవుల పరిమార్చే ఆయుధమే చదువు, సామ్యవాద వ్యవస్థకు విజయమే చదువు, ధనస్వామ్యపు చిత్తులను సాగనేదు చదువు. చదవాలి. విద్యార్థులారా, చదువు అంటే మార్కుల కోసం, ఉద్యోగం కోసం మాత్రమే ఉపయోగపడేది కాదు. చదువు అంతకంటే విలువైన విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. తరతరాలుగా అజ్ఞానమనే చీకటిలో మ్రగ్గుతున్న మనలను తేజోవంతమైన బాటలో పయనింపచేస్తుంది. విద్య నుంచి వచ్చిన విజ్ఞానం మనలను అనేక సామాజిక మోసాల నుంచి కాపాడుతుంది, అనేక సామాజిక రుగ్మతులను దరిచేరకుండా రక్షిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ చదవాలి, విజ్ఞానవంతులుగా ఎదగాలి, మానవతావాదులుగా మిగలాలి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐకమత్యంతో కదులుదాం, మన పెద్దవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. రోడ్లపై పెంటపోగులను, మురుగుగుంటలను నివారించండి. పరిసరాల అపరిశుభ్రతే అనేక రోగాలకు కారణమని తెలుసుకోండి. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. దమ్ముతోటి దగ్గుతోటి కలిజరమొచ్చినట్టు అత్తో పోదాన్ రారే మన ఊరి దవాఖానకు. దమ్ముతోటి దగ్గుతోటి కలిజరమొచ్చినట్టు, దమ్ముతోటి దగ్గుతోటి కలిజరమొచ్చినట్టు అత్తో పోదాన్ రారే మన ఊరి దవాఖానకు. అత్తో పోదాన్ రారే మన ఊరి దవాఖానకు. మందులు గోళీలు వంటి చూదులు ఇస్తండంట. అత్తో పోదాన్ రారే మన ఊరి దవాఖానకు. అత్తో పోదాన్ రారే మన ఊరి దవాఖానకు. అమ్మతలో నేను రాను, నేను రాను బిడ్డో
హై స్కూల్ చిన్నారులారా, విన్నారు కదా ఈ అత్తాకోడళ్ల పాటలు. అనారోగ్యం పాలై ఇలాంటి తిప్పలు పడకుండా జాగ్రత్త పడడం మీ చేతుల్లోనే ఉంది. పరిశుభ్రమైన చేతులు ఆరోగ్య ప్రదాతలు. మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు, ముక్కు చీటిన తర్వాత, ఏదైనా పని చేసిన తర్వాత, ఆటలాడిన తర్వాత సబ్బుతో 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రంగా కడగాలి. చేతి గోళ్లను పూర్తిగా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. మంచినీటి బిందెపై మూత ఉంచండి. మంచినీరు త్రాగే గ్లాసును నోటికి కరచి తాగకండి. ఒకవేళ గ్లాసు నోటికి తాకితే దాన్ని వెంటనే శుభ్రంగా కడగండి. ఈ కొద్దిపాటి ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా దాదాపు 100 రకాల అంటురోగాలను మన దరి చేరకుండా కాపాడుకోవచ్చు. కష్టించి సంపాదించిన డబ్బును కోరి తెచ్చుకున్న జబ్బుల పాలు కాకుండా కాపాడుకోండి. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే ఉన్న విషయం దయచేసి గుర్తించండి. నీళ్లతోటి నీకు వచ్చే రోగాలను చూడు, మురికి పడ్డ నీటి వల్ల కష్టం కలిగేను. అయ్యో నీళ్లతోటి నీకు వచ్చే రోగాలను చూడు, మురికి పడ్డ నీటి వల్ల కష్టం కలిగేను. మనకొచ్చే రోగాల్లో 100% తాగేటి నీళ్లల్లో నిండి ఉన్నాయి. కుండెడు నీళ్లల్లో ఒక క్లోరిన్ గోడేసి వేడి చేసి చల్లార్చే వడబోసిన నీళ్లల్లో చక్కెర ఉప్పును మంచి చెంచాతో కలిపి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ప్రగతి బాటను పయనిద్దాం. మన పెద్దవరం గ్రామాన్ని నేరరహితంగా తీర్చిదిద్దుదాం. గ్రామంలో విపరీత ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న దేవాలయాల్లో మైకులు మరియు ట్రాక్టర్లపై టేప్ రికార్డర్ల వాడకాన్ని నియంత్రించండి. విద్యార్థులను ప్రశాంతంగా చదువుకోనివ్వండి. అమ్మమ్మ నీ అమ్మ కొంపనాది తవేటి చదువు భూతం పడితే నువ్వు సంకనాకి పోతావు. బియ్యమ్మ చదివి నోళ్ళ బికార్లై తిరుగుతూరు. చదువుకోల నీ కొద్దురు కొడుక సాగు బతుకు మన కొద్దురు. ఒరే ఒరే చదువుకోల నీ కొద్దురు కొడుక సాగు బతుకు మన కొద్దురా. దండించకురోరయ్యా దండం బడతా నీకు. ఏడుల్లో బడులున్నాయి, స్కూలు బడులున్నాయి. పంటలకు కాళ్ళు మొక్కి చదువు పెట్టమంట. అయ్యానే చదివి బాగుపడతా, ఓరయ్యా నే చదివి బాగుపడతా. హై స్కూల్ చిన్నారులారా, ఈ విధంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను బడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారా? అలాంటి వారి గురించి మండల విద్యాధికారికి సమాచారం ఇవ్వండి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. బడికి రాకుండా పనికిపోతున్న పిల్లల గురించి సమాచారం ఇవ్వండి. మీ వంతు సామాజిక బాధ్యతను నిర్వహించండి. నన్ను పనులకు పంపకురే అమ్మా అయ్యా, ఇద్దరికి నీ దండం పెడుతున్నా. నన్ను పనికి పంపక బడికి పంపమని కాళ్ళు మొక్కుతున్నా. అమ్మా అయ్యా, అందరికి నీ దండం పెడుతున్నా. నన్ను పనికి పంపక బడికి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఏ గొడవలు మనకు వద్దు, మన బిడ్డల చదువులే మనకు ముద్దు. మైనార్టీ తీరని బాలికలకు వివాహం చేసి కనీ పెంచిన మీ చేతులతోనే వారి జీవితాలను చిదిమేయకండి. ఇలాంటి వివాహాలు చట్ట వ్యతిరేకం. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. Oh
విద్యార్థులారా, మైనారిటీ తీరకుండా ఎవరైనా వివాహ ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించండి. తప్పని పెద్దలకు నచ్చజెప్పండి. వినకపోతే ఎదిరించండి. అవసరమైతే పోలీసులకు లేక జిల్లా కలెక్టర్కు సమాచారం ఇవ్వండి. పోలీసులకు లేక జిల్లా కలెక్టర్కు సమాచారం ఇతరులు ఎవరైనా ఇవ్వచ్చు. బాల్య వివాహం చిన్నారుల పాలిట ప్రత్యక్ష నరకం. పెళ్లికి సిద్ధపడ్డ యువకుణ్ణి పెళ్లి చేయడానికి నిర్ణయించిన తల్లిదండ్రులపై పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపే అవకాశం ఉంది. బాధిత బాలికకు ఎలాంటి నష్టం లేకుండా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. బాల్య వివాహాన్ని ఎదిరించి అడ్డుకున్న బాలికలకు భారత రాష్ట్రపతి అవార్డు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. భయపడకండి, ధైర్యంగా ఎదుర్కోండి. మైనారిటీ తీరని బాలికలకు వివాహం చేసి కనిపెంచిన మీ చేతులతోనే మా జీవితాలను చిదిమేయకండని పెద్దలకు విజ్ఞప్తి చేయండి. మైనారిటీ తీరని బాలికలకు వివాహం చేసి కనిపించిన మీ చేతులతోనే వారి బాల్యాన్ని చిదిమేయకండి. బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం మరియు శిక్షార్హం. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఆడపిల్లాని చులకనగా చూడకండి. మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్న వాస్తవాన్ని గుర్తించండి. ఆడపిల్లలను చదివించండి. ఆడవారి చదువు కుటుంబం అంతటికీ వెలుగు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? అబలవు కాదమ్మా, అవతారమూర్తివమ్మా, అమ్మవు నీవమ్మా, ఆదిశక్తివమ్మా. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? నాట్లు వేశావు, కలుపులు తీశావు, కోతలు కోశావు, నూర్పిడి చేశావు. నాట్లు వేశావు, కలుపులు తీశావు, కోతలు కోశావు, నూర్పిడి చేశావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి కూడే రాదు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి కూడే రాదు. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? నింగికి ఎగిరావు, సంద్రం లోతును చూశావు, ఝాన్సీవైనావు, వీర రుద్రమవైనావు. నింగికి ఎగిరావు, సంద్రం లోతును చూశావు, ఝాన్సీవైనావు, వీర రుద్రమవైనావు. భద్రకాళిగా సమరం చేసి రుద్రనేత్రిగా వెలుగొందావు. స్వతంత్ర పోరుల సాహసివై బ్రిటిషు మూకల నెదిరించావు. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? చదువులో సరస్వతయ్యావు, వీర జవానువయ్యావు, కలెక్టర్ అయ్యావు, ఆట పాటలలో గెలుపొందావు. చదువులో సరస్వతయ్యావు, వీర జవానువయ్యావు, కలెక్టర్ అయ్యావు, ఆట పాటలలో గెలుపొందావు.
మదర్ తెరీసా, కల్పన చావ్లా, కిరణ్ బేడి, కరణం మల్లీశ్వరి, అరుంధతి రాయ్, లతా మంగేష్కర్, మేధా పాట్కర్, నువ్వేనమ్మా. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? మంత్రివి అయ్యావు, ముఖ్యమంత్రివి అయ్యావు, దేశ ప్రధానివయ్యావు, రాష్ట్రపతి నువ్వయ్యావు. మంత్రివి అయ్యావు, ముఖ్యమంత్రివి అయ్యావు, దేశ ప్రధానివయ్యావు, రాష్ట్రపతి నువ్వయ్యావు. ఇంతుల పని గుర్తించని వారి గౌతలన్నిటిని తొలగించావు. భారతదేశం రాజకీయపు కీలక శక్తివి నువ్వయ్యావు. భారతదేశం రాజకీయపు కీలక శక్తివి నువ్వయ్యావు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? అబలవు కాదమ్మా, అవతారమూర్తివమ్మా, అమ్మవు నీవమ్మా, ఆదిశక్తివమ్మా. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. మహిళల పట్ల వివక్షతను ఖండించండి. సృష్టిలో అధిక భాగం మహిళలదేనని గుర్తించండి. తప్పులు చేస్తున్న వారిని బంధుప్రీతితో సమర్థిస్తున్నారా? మీ సమర్థన వారి భవిష్యత్తుకు శాపంలా మారుతున్న విషయాన్ని గమనించండి. మీ సమర్థన వారిని చిన్నపాటి తప్పుల నుంచి పెద్ద నేరగాళ్లుగా మార్చుతుందని గుర్తించండి. తప్పులు చేస్తున్న వారిని వారి బంధువులే మందలించి అదుపులో పెట్టండి. పెద్ద గొడవలకు దారితీయకుండా ఈ విధానం సహకరిస్తుంది. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. నువ్వంటే ఒకడు, నీ వాళ్ళు మరో 10, నీ ఊరంటే 1000 మంది కదరా. నీతోనే మొదలై నీ ఊరు కూడా తోడై, ఇక దేశమంత కదులుతుంది పదరా. ఇదే మేలు కొలుపు, ఇదే మేలు కొలుపు, వెలుగు బాట చూపేందుకు ఎలుగెత్తిన పిలుపు. ఇదే మేలు కొలుపు, ఇదే మేలు కొలుపు, వెలుగు బాట చూపేందుకు ఎలుగెత్తిన పిలుపు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలొక పండగరా. నోటుకు ఓటమ్ముకుంటే ఈ ప్రక్రియ దండగర. రూపాయలు పంచినోడు పాపాలను పెంచుతాడు, రేపే నిన్ను ముంచుతాడు, ఈ నిజాన్ని చూడరా. పైసలిచ్చి గెలిచినోడు కోట్లకు పడగెత్తుతాడు, వినిపించదు ప్రజల గోడు, నీ వైపిక రాడురా. పదునైనది విలువైనది ప్రతి ఓటని చాటండి, ఎన్నికల్లో అవినీతికి నో ఎంట్రీ చెప్పండి, ఇటు రావద్దని చెప్పండి. ఇదే మేలు కొలుపు, ఇదే మేలు కొలుపు, సమాజాన్ని మార్చే సంకల్పమిచ్చు పిలుపు. ఇదే మేలు కొలుపు, ఇదే మేలు కొలుపు, వెలుగు బాట చూపేందుకు ఎలుగెత్తిన పిలుపు. కన్నీళ్ళిస్తున్నాయి వీధుల్లో
విచ్చలవిడి మద్యం పోస్తున్నాయి. అక్రమంగా బెల్టు షాపు సక్రమంగా దొంగ సరుకు విక్రయించి పట్టపగలు మృత్యు క్రీడలాడాయి. చచ్చే ఈ జనం మీద వచ్చే ఆదాయమెంచి ఇది తప్పని ఇది ముప్పని గొంతు విప్పి చెప్పండి. బెల్టు షాపు సంస్కృతిపై భేరీ మోగించండి, రణభేరీ మోగించండి. ఇదే మేలు కొలుపు. ప్రపంచంలో ప్రజలను పాలించే వ్యవస్థలు అనేకం ఉన్నాయి. వాటిలో అత్యుత్తమమైన ప్రజాస్వామ్య వ్యవస్థను మనం దశాబ్దాల తరబడి అనేక త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్నాం. ప్రజలే ప్రభువులు, ప్రజలే పాలితులు అన్నది దీనిలోని ప్రధాన సూత్రం. పాలకులను ఎన్నుకోవటానికి ప్రజల చేతుల్లో ఉన్న శక్తివంతమైన ఆయుధం ఓటు. ఈ ఓటును మనం సారాయికి, డబ్బుకు అమ్ముకుంటే దశాబ్దాల తరబడి అనేక త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ నవ్వుల పాలై ప్రజలే బాధితులు, ప్రజలే పీడితులుగా ఫలితాన్ని ఇస్తుంది. ఓటు హక్కు పవిత్రమైనది మరియు మన జీవిత గమనాన్ని మార్చగల శక్తివంతమైనది. ఓటును ఒక్కరోజు కిక్కు ఇచ్చే సారాయికి, ఒక్క పూట తిండి పెట్టే నోటుకు అమ్ముకోకండి. మిగిలిన 5 సంవత్సరాలు బాధితులుగా, పీడితులుగా, బానిసలుగా మిగలకండి. ఓటు హక్కు పవిత్రమైంది. దాన్ని డబ్బు, మద్యములకు అమ్మి అపవిత్రం చేయకండి. మంచి రాజకీయ నాయకులకే నిజాయితీగా ఓటు వేద్దాం. కలుషిత రాజకీయాలను మారుద్దాం. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. విభేదాలు సామరస్యంగా గ్రామంలోని పెద్దల సలహాలతో పరిష్కరించుకోండి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకండి. పెద్దలను గౌరవించండి. క్రమశిక్షణ గల వ్యక్తులుగా గుర్తింపు పొందండి. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. వాడకు బాబో బ్యాగు, వాడకు బాబు ప్లాస్టిక్ బ్యాగు, పర్యావరణం పాడు చెయ్యకు బాబు. వాడకు బాబు ప్లాస్టిక్ బ్యాగు, వాడకు బాబు ప్లాస్టిక్ బ్యాగు, వాడకు బాబు ప్లాస్టిక్ బ్యాగు, వాడకు బాబు ప్లాస్టిక్ బ్యాగు. నీళ్ళలో కృళ్ళిపోదు, నేలలో కలిసిపోదు, ఎండలో కరిగిపోదు, ఎరువులో మురిగిపోదు. నీళ్ళలో కృళ్ళిపోదు, నేలలో కలిసిపోదు, ఎండలో కరిగిపోదు, ఎరువులో మురిగిపోదు. పశువులు తినలేవు, పురుగులు తినలేవు, చీమలు తినలేవు, చెదలైన తినలేవు. చిత్తు కాగితాలేరే పిల్లలైన ముట్టుకోరు, పిల్లలైన ముట్టుకోరు, పిల్లలైన ముట్టుకోరు. పాత ఇనుములాగా ఈ ప్లాస్టిక్ బ్యాగు పనికి రాదు, పాత ఇనుములాగా ఈ ప్లాస్టిక్ బ్యాగు పనికి రాదు. అందుకే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ భూమిలో కలిసిపోవడానికి 1,00,000 సంవత్సరాలకు పైగా పడుతుంది. ఈ ప్లాస్టిక్ నుంచి వచ్చే కాలుష్యం పంటలను, పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ సంచుల, గ్లాసుల వాడకాన్ని నియంత్రించండి. భూమిని పెను కాలుష్యం ప్రమాదం నుంచి కాపాడుకుందాం. భావితరాలకు భూమిని భద్రంగా అందిద్దాం. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐకమత్యంతో కదులుదాం. మన పెద్దవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. కనిపించని దైవానికి నైవేద్యం, కనిపించిన వారి పట్ల కాఠిన్యం. ఇదేనా మానవత్వం? కన్న తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వృద్ధాప్యంలో వారిని ప్రేమగా చూడండి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్తుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు. మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.
నిలువెత్తు స్వార్థము నీడలా చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు యమ్మా అవినీతి పెనువాశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కుక్కనకల దైవ రూపాలుగా కొలిసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు సీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు తోడబుట్టిన వాళ్ళ ఊరవుతలికి నెట్టి కులమట్టు ఇళ్ళ మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు 25 పైసల గలువొత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు దైవాల పేరుతో చందాల కైదన్న భక్తి ముసుకు దొడికి పల్లెపోదు వెడుతాడు ముక్తి పేర నరుడు రక్తిలో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టె నదిగో చూడమ్మా కోటి బిడ్డలు కోటి కోసమన్నది పోయి కోట్లకు పడగట్ట కోరికలు చెలరేగి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు కళ్ళ పొరలు గమ్మి కామముతో రేగి వెకిలి శాస్త్రలతోటి వేధిస్తూ ఉన్నాడు కన్న వాళ్ళకు రోజు కన్నీళ్ళే మిగిలించి కౌగిలే స్వర్గమని కలలు వింటున్నాడు చీకటైతే చాలు చెట్టుగా నాగేసి పవి వరుసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు ఆడవున్నాడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. తప్పులు చేస్తున్న వారిని బంధుప్రీతితో సమర్థిస్తున్నారా? మీ సమర్థన వారి భవిష్యత్తుకు శాపంలా మారుతున్న విషయాన్ని గమనించండి. మీ సమర్థన వారిని చిన్నపాటి తప్పుల నుంచి పెద్ద నేరగాళ్లుగా మార్చుతుందని గుర్తించండి. తప్పులు చేస్తున్న వారిని వారి బంధువులే మందలించి అదుపులో పెట్టండి. పెద్ద గొడవలకు దారితీయకుండా ఈ విధానం సహకరిస్తుంది. వచ్చింది వచ్చింది వచ్చిందన్నా సమాచార చట్టం ఒకటి వచ్చిందన్నా మన సమాచార హక్కు చట్టం వచ్చిందన్నా వచ్చింది వచ్చింది వచ్చిందన్నా సమాచార చట్టం ఒకటి వచ్చిందన్నా మన సమాచార హక్కు చట్టం వచ్చిందన్నా రాజ్యాంగం నీకు నాకు కల్పించిన చట్టమిది ప్రజాస్వామ్య రక్షణకై నిలిచినట్టి చట్టమిది సుపరిపాలన అందించగ రూపొందిన చట్టమిది శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పునాదిగా వచ్చింది వచ్చింది వచ్చిందన్నా సమాచార చట్టం ఒకటి వచ్చిందన్నా మన సమాచార హక్కు చట్టం వచ్చిందన్నా
గ్రామాలు మున్సిపాలిటీ పంచాయతీ ఆధీనంలో ఉన్న సమాచారం పొందవచ్చు లబ్ధిదారులెంతమంది బడ్జెట్టు జమా ఖర్చు 30 రోజుల్లో మీకు సమాచారం అందించగా వచ్చిందన్నా సమాచార చట్టం ఒకటి వచ్చిందన్నా మన సమాచార హక్కు చట్టం వచ్చిందన్నా రోడ్లు డ్రైనేజీ దాని ఎస్టిమేట్లు కాంట్రాక్టులు అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలు అన్ని తెలుసుకునే హక్కు ఈ చట్టంలో ఉన్నది ఇంకెందుకు ఆలస్యం ఈ చట్టం తెలుసుకొనక వచ్చిందన్నా సమాచార చట్టం ఒకటి వచ్చిందన్నా మన సమాచార హక్కు చట్టం వచ్చిందన్నా వినవా అవినీతిని ఎండగట్టే అతి చక్కని చట్టమిది లంచాల బెడదలను రూపుమాపే చట్టమిది సమాచార చైతన్యం సామాన్యునికి అందించగా పాలనలో రాష్ట్రాలు 10 మంది ముందుంచగా విద్యార్థులారా, గతంలో ప్రభుత్వ శాఖల్లో ఏం జరిగినా ప్రజలకు తెలియకపోవడంతో విచ్చలవిడిగా అవినీతి జరిగేది. దీన్ని అరికట్టడానికి వచ్చిందే సమాచార హక్కు చట్టం. ఎవరైనా ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా మనకు లేక సమాజానికి అన్యాయం చేసినట్లు అనుమానం వస్తే మనం వెంటనే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని ఆ అధికారి చేసినవన్నీ వ్రాతపూర్వకంగా ఇవ్వమని ప్రభుత్వాన్ని అడగాలి. సమాచార హక్కు చట్ట ప్రకారం మనం అడిగిన సమాచారాన్ని ప్రభుత్వం ఇచ్చి తీరాలి. మనకు ఇచ్చిన సమాచారంలో అవినీతి అధికారి బండారం బయటపడి మనకు అడ్డంగా దొరికిపోయి ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని జైలుకు పోయే అవకాశం ఉంటుంది. సమాచార హక్కు చట్టం ఇది అవినీతి ప్రభుత్వ అధికారుల గుండెల్లో పేలుతున్న ప్రజల చేతుల్లోని పాశుపతాస్త్రం. సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోండి. ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం పొందండి. అవినీతి ప్రభుత్వ అధికారుల భరతం పట్టండి. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఏ గొడవలు మనకు వద్దు, మన బిడ్డల చదువులే మనకు ముద్దు. కనిపించని దైవానికి నైవేద్యం, కనిపించిన వారి పట్ల కాఠిన్యం. ఇదేనా మానవత్వం? కన్న తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వృద్ధాప్యంలో వారిని ప్రేమగా చూడండి. ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు, మీరు మొక్కలనే నాటండి మా తల్లులు. మీరు మొక్కలనే నాటండి మా తల్లులు. ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు, మీరు మొక్కలనే నాటండి మా తల్లులు. మీరు మొక్కలనే నాటండి మా తల్లులు. రతనాల రాసులు పోసేవో ఎన్నలు, మీరు నరకొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు. మీరు నరకొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు. రతనాల రాసులు పోసేవో ఎన్నలు, మీరు నరకొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు. మీరు నరకొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు. చేలల్లో చెమటను తీసి చెలిమలోని నీటిని తాగి చెట్టు తల్లి నీడలోన సేద తీరుతారు మీరు. అదే చెట్లను నరికి నిలువ నీడ తీసేయకండి. ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు, మీరు మొక్కలనే నాటండి మా
రావి చెట్ల ఫలము అంటే అమ్మ చేతి గోరు ముద్దరా, దప్పికేస్తే తాగే జలమే అమ్మ ఇచ్చు రొమ్ము పాలురా, అమ్మ ఇచ్చు రొమ్ము పాలురా. ఆ ఫలము జలము కావాలంటే వన సంపద పెంచాలంట. ముత్యాల మొక్కులు వేసేవో చెల్లెలు మీరు, మొక్కలని నాటండి మా తల్లులు, మీరు మొక్కలని నాటండి మా తల్లులు. ఇంటింట నాటే చెట్టే ఊరంతా వనమై ఎదిగి, ప్రతి తల్లి చెల్లి సిగలో పువ్వులై విరబూయన్నా, పువ్వులై విరబూయన్నా. ఇక నిగ నిగమన పచ్చని చెట్లతో జల జలమని వానలు కురవగా. ముత్యాల మొక్కులు వేసేవో చెల్లెలు మీరు, మొక్కలని నాటండి మా తల్లులు, మీరు మొక్కలని నాటండి మా తల్లులు. చెట్లు లేకపోతే లోకం ఎండమావి తీరవునన్నా, పొగ సూరిన కాలుష్యంతో మసిబారిన బతుకవునన్నా, మసిబారిన బతుకవునన్నా. ఇక నీళ్లు లేక ఎల్లర జనము తల్లడిల్లి తచ్చేరన్నా. ముత్యాల ముగ్గులు విద్యార్థిని విద్యార్థులారా, పచ్చటి చెట్లు మనిషి మనుగడకు చక్కటి మెట్లు. మనం అజ్ఞానంతో సృష్టిస్తున్న అపరిమితమైన కాలుష్యాన్ని తనలో నింపుకుని మనకు చక్కటి చల్లదనంతో పాటు మనకు అత్యంత అవసరమైన ప్రాణవాయువును ఇస్తుంది. అలాంటి చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికితే గాలిలో కాలుష్యం పెరిగిపోయి మనం పీలుస్తున్న ఆక్సిజన్ కలుషితమై అనేక రోగాలు మనలను వెంటాడుతాయి. అందుకే చెట్లను నరికే చర్యలను నిరోధిద్దాం. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటుదాం. ప్రకృతిని పెను కాలుష్యం ప్రమాదం నుంచి కాపాడుకుందాం. భావి తరాలకు భూమిని భద్రంగా అందిద్దాం. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. పచ్చని చెట్టు తోటి నువ్వు స్నేహము చేసి చూడు ఒక్కసారి నేస్తము. ఇస్తుంది ఎంతో హాయి నిత్యము, ఇస్తుంది ఎంతో హాయి నిత్యము. పోతుంది మనిషికి ప్రాణం ఇది పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ. ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఐకమత్యంతో కదులుదాం, మన పెద్దవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. గ్రామంలో విపరీత ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న దేవాలయాల్లో మైకులు మరియు ట్రాక్టర్లపై టేప్ రికార్డర్ల వాడకాన్ని నియంత్రించండి. విద్యార్థులను ప్రశాంతంగా చదువుకోనివ్వండి. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. ఈదులన్నీ వటి మొద్దులైనవి, కళ్ళు బంగారమైనది. మందు కలిపిన కళ్ళు దాగితే మంది కళ్ళ నిండూసులైనవి, మంది కళ్ళ నిండూసులైనవి, మంది కళ్ళ నిండూసులైనవి. అరే చల్లని బీరు బిస్కిలెట్ల వచ్చే నా పల్లెల్లోకి, కూలి కంచంల రాళ్ళు ఎవడు కొట్టే నా పల్లెల్లోన. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. ఇల్లు కట్టుకున్న ఇటుకతో రాయిక తెలుకల దున్నే ఎరువు పూలకో ఎట్ల బండి ఉన్నోడి చేతుల ఏడాదంతా పని దొరికేది, ఏడాదంతా పని దొరికేది, ఏడాదంతా పని దొరికేది. అరే టాటా ట్రాక్టర్ టక్కరిచ్చినాదా దారినా, ఎత్తు బండికి ఎగిరి పడ్డదమ్మో నా పల్లెల్లోన. పల్లె హై స్కూల్ చిన్నారులారా, మీ చదువుకు భంగం కలిగిస్తూ ఎవరైనా రోజు దేవాలయాల్లో మైకులు పెడుతున్నారా? పక్కింటి వారు టీవీ టేప్ రికార్డర్లు ఎక్కువ సౌండ్ పెడుతున్నారా?
ట్రాక్టర్లపై పెద్ద శబ్దం చేస్తూ టేప్ రికార్డులను గ్రామాల్లో పెడుతున్నారా? ఈ చర్యలను అడ్డుకోవడం మీ హక్కు. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ చట్టం 1986 సెక్షన్ 15 ప్రకారం గ్రామాల్లో ధ్వని కాలుష్యానికి కారకులైన ట్రాక్టర్ టేప్ రికార్డర్ లేక దేవాలయాల్లోని మైకులు పెట్టేవారికి 2,000 రూపాయల నుండి 1,00,000 వరకు జరిమానాతో పాటు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. విద్యార్థులందరూ ఐక్యంగా వెళ్లి దేవాలయ మరియు ట్రాక్టర్ల నిర్వాహకులను అభ్యర్థించండి. వినకపోతే అందరూ కలిసి పోలీసుల సహాయం అభ్యర్థించండి. మీ చదువుకు భంగం కలిగించే వారిని నిలదీయడం మీ హక్కు. దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోండి. ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి అని ఆశించకండి. స్వీయ పరిష్కారం అన్నింటికంటే ఉత్తమమైనది. పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ ఇది గ్రామస్తుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. గ్రామ తల్లిని పూజిద్దాం, మంచి మనుషులుగా జీవిద్దాం. మిత్రులారా, చివరగా అన్న రామబ్రహ్మం కలము వద్దురో వద్దురో అంటూ ఘోషిస్తూ వర్షించిన మాటల తూట ఆలకించండి. తానే కాదు, తనతో పాటు ఎవరిని అడిగినా వద్దురో అంటున్నారు. ఎవరెవరు ఏమేమి వద్దంటున్నారో ఆలకించండి. గాలి నడుగు ధూళి నడుగు ఉదయించే వెలుగు నడుగు, గాలి నడుగు ధూళి నడుగు ఉదయించే వెలుగు నడుగు, చెట్టు నడుగు పుట్ట నడుగు నోరు లేని పురుగు నడుగు. ఏం చెప్తున్నాయన్నా? వద్దురో 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 ఆ కుట్రల సావాసం, వద్దురో ఆ దుష్టుల సాంగత్యం, వద్దురో ఆ కుట్రల సావాసం, వద్దురో ఆ దుష్టుల సాంగత్యం. పిల్ల నడుగు తల్లి నడుగు మాట రాని పాప నడుగు, పిల్ల నడుగు తల్లి నడుగు మాట రాని పాప నడుగు, పచ్చి నడుగు పశువు నడుగు కళ్ళు లేని కబోది నడుగు. ఏం చెప్తున్నాయన్నా? వద్దురో 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 ఆ వ్యక్తుల సావాసం, వద్దురో ఆ ద్రోహుల సందేశం, వద్దురో ఆ వ్యక్తుల సావాసం, వినవద్దురో ఆ ద్రోహుల సందేశం. అక్క నడుగు చెల్లి నడుగు బడికెళ్ళే బాబు నడుగు, అక్క నడుగు చెల్లి నడుగు బడికెళ్ళే బాబు నడుగు, రైతు నడుగు కూలి నడుగు రక్తముతో తడిసిన ఆ నేల తల్లి నడుగు. ఏం చెప్తున్నారన్నా? వద్దురో 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 ఆ కత్తుల సావాసం, తాగొద్దురో ఆ నెత్తుటి దాహాటం, వద్దురో ఆ కత్తుల సావాసం, వద్దురో ఆ నెత్తుటి దాహాటం. భార్య నడుగు భర్త నడుగు పాలు తాగు పిల్ల నడుగు, భార్య నడుగు భర్త నడుగు పాలు తాగు పిల్ల నడుగు, అవ్వ నడుగు తాత నడుగు తాలి తెగిన అభాగ్య నడుగు. ఏం చెప్తున్నారన్నా? వద్దురో 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 ఆ హింసల సావాసం, వద్దురో ఆ హత్యల ఘోరత్వం, వద్దురో ఆ హింసల సావాసం, వద్దురో ఆ హత్యల ఘోరత్వం, వద్దురో ఆ కుట్రల సావాసం, వద్దురో ఆ దుష్టుల సాంగత్యం, వద్దురో ఆ వ్యక్తుల సావాసం, వినవద్దురో ఆ మిత్రుల సందేశం, వద్దురో ఆ కత్తుల సావాసం, వద్దురో ఆ నెత్తుటి దాహాసం, వద్దురో ఆ కత్తుల సావాసం, వద్దురో ఆ నెత్తుటి దాహాసం, వద్దురో ఆ హింసల సావాసం,
మనిషిగా బ్రతికితే సాటి మనిషినే ప్రేమిస్తే స్వార్థమన్నదే నశిస్తే మానవుడేలే మాధవుడు మహిళ పూర్ణ మానవుడు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనక వచ్చు వారికి బాట అవుతది. సామాజిక చైతన్య గీతాలను సమకూర్చిన వారు మాదివాడ రామబ్రహ్మం. సమర్పణ పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ, నగరం మండలం రేపల్లె అసెంబ్లీ, బాపట్ల పార్లమెంట్, గుంటూరు జిల్లా.